దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, జగన్ను అంటే వాళ్ళ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ, నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేసు, తెలుగుదేశం పార్టీ లీడర్సు. ఇటువంటి పార్టీకి కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడ లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమెను అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సోకాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకుని స్ప్లిట్ చేయాలని, స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కుట్ర కోణంతో ఆలోచన చేసి ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితోనో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తామో రకరకాల ఆశలు పెట్టి ఆమెను అక్కడ ముందర పెట్టి తద్వారా నా సోకాల్డ్ ఓటును బ్రేక్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కుట్ర కోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది. మీరు అవకాశం ఇస్తే ఈ పరిస్థితి అంతా ఉండదు కదా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేయాలి అంటే నేను రాజ్యసభ అయ్యాలి, అయితే నేను లోక్సభ అయ్యాలి. తప్పేమో మళ్ళీ ఏమంటారు? మళ్ళీ మీరే అంటారు, ఇదే నోటుతో మీరే అంటారు, నెపోటిజం అంటారు, కరప్షన్ అంటారు, ఆరోపణలు అంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. అనేవాళ్ళు ఎక్కువ అంటారు కదా. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మైక్ ఇచ్చుకొని మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజనీ, అల్టిమేట్లీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం.